75 ఏళ్ల క్రితం స్వాతంత్రం రాకముందు ఏ జమీందారులు, ఏ దొరలు, ఏ రాజులు, ఏ వెలమరాజులు, ఏ రెడ్డి రాజులు, ఏ భూస్వాములు, ఏ పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని పరిపాలించారో మళ్ళా పార్లమెంట్ ఏర్పడ్డాక కూడా వాళ్ళే పరిపాలిస్తున్నప్పుడు మన బతుకెట్లా మారుతుంది? మారదు కదా. అందుకనే అంబేద్కర్ ఇదంతా ఊహించి ఆనాడు కోటాను కోట్ల మంది శ్రామికులైన బీసీ ఎస్సీ ఎస్టీలైన పేదవాళ్ల చేతిలో ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు మన చేతిలో. ఈ ఓటనే గండ్రగొడ్డలితో భూస్వాములని, రెడ్డి రాజులని, వెలమదొరలని, ఠాగూర్లని, క్షత్రియులని, బనియాలని, ఈ పెద్ద పెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు, దొరలైన ఈ అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారి వ్యవస్థ మీద నీ చేతికిచ్చినటువంటి ఓటనే గండ్రగొడ్డలితో వాళ్ళ అధికారాన్ని నరికి పారేయమని మన చేతిలో గండ్రగొడ్డలు పెట్టాడు.